కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతకు కర్ణాటకలోని బీదర్లో ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్లో దొంగ నోట్లు ముద్రించి ఆ నోట్లను ఉద్యమంలో ఎన్నికల్లో పంచారన్నారు. దొంగ నోట్ల దందాతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు కోటీశ్వరులయ్యారని బండి సంజయ్ మండిపడ్డారు. కానీ తెలంగాణ మాత్రం అప్పుల పాలైందని అన్నారు. మార్పు కోరుకున్నటువంటి ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేశారని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఆలోచనతోని విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో ఇలా ఏ ఆలోచన వేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇవాళ ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించమంటారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే వద్దు, ఇవ్వ నేర్పంటారు. కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనేలేరు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి. కానీ ఏ రోజు మేము కేసులకు భయపడలేనా? దానికి మీకోసం కొట్టాను 317 జీవోనే ఉదాహరణ. మీకోసం కొట్టాలి. ఏ రాజకీయ పార్టీ రాలే ఆ రోజు. రేవంత్ రెడ్డి గారు రాలే, బట్టి విక్రమార్క రాలే, కోమరెడ్డి వెంకరెడ్డి గారు రాలే, పొంగేరు శ్రీనివాసరెడ్డి గారు రాలే. ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ వచ్చింది. తపస్సు వచ్చింది ఆ రోజు మా వెంకటరమణ అందరూ వచ్చిన రోజు మాస్కులు వేసుకొని మా ఉద్యమాలు పాల్గొన్నారు. నేనే బయటకు పంపించినామా. ఎందుకంటే కేసీఆర్ మూర్ఖుడు. నా కార్యాలయాన్ని జేసీబీతో కూల్చామన్నాడు. నా కార్యాలయాన్ని రాత్రి మందు దాగి ఫోన్ చేసి కేసీఆర్ సిపి ఫోన్ చేసి ఆ కార్యాలయాన్ని జేసీబీతో మొత్తం కూల్చేయని చెప్పి ఆదేశాలు చేయండి. ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. జైలుకు పోయినాం. ఇట్లా ఒక్క ఉద్యమం కాదు, ఇట్లా రైతుల కోసం కొట్టాలని జైలుకు పోయినాం, నిరుద్యోగ సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం, ఉద్యోగుల సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం, మహిళల సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం. ప్రతి సమస్యలో కొట్టాలని జైలుకు పోయినాం. ప్రతి సమస్యలో కేసులు భరించినాం మేము.